మా సీరియల్లో కూడా బోనాల జాతర జరుగుతుందన్నమాట. వేపాకు తెంపి అన్నారు, ఎందుకు అంటే తింటారంట. ఇది నేను చూడలే. ఎట్లుంది వేపాకు? రకరకాలుగా ఉంది మాస్టర్. పైసల కోసం తాత తలకాయ తీసేస్తారా మీరు? అంటే అది వేడి వేడి సమోసే. భక్తులందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టు లేనిపోని చెత్త అంతా బయట నుంచి తీసుకొచ్చి వాటికి వద్దన్న పెట్టారంట. ఇప్పుడు వాటికి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇలాగే నువ్వు ముసలోడు అయిపోయినా నేను ఇలాగే యంగ్ గా ఉండి అన్ని సీరియల్ మనం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమతో మీ హారికా శంకర్. ఇప్పుడైతే మార్నింగ్ నేను షూటింగ్ వచ్చేసాను. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం హైదరాబాద్, తెలంగాణ మొత్తం బోనాలు పండగలు స్టార్ట్ అయిపోయాయి. ఎక్కడ చూసినా పండగ వాతావరణం. అదేవిధంగా మా సీరియల్లో కూడా బోనాల జాతర జరుగుతుందన్నమాట. దీనికోసం ఒక టెంపుల్, ధర్మపురి క్షేత్రం అనేసి మియాపూర్ దగ్గర ఉంటుంది హైదరాబాద్లో. కానీ ఏదో చిన్న టెంపుల్ ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది, చాలా పెద్ద టెంపుల్. సరే, ఈ టెంపుల్ చూసిన తర్వాత ఒక చిన్న వ్లాగ్ చేద్దాము, ఒక మెమొరీ లాగా గుర్తుండిపోతుంది అనుకున్నాను. మీరందరూ కూడా చూసి ఈ వీడియోని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, వీడియో మొత్తం చూడండి. వాల్మీకి ఆశ్రమం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ. సూపర్. శివయ్య ఎంత బాగున్నాడు. పైన వచ్చి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఫ్యామిలీతో రావాలబ్బా ఇక్కడికి, బాగుంది టెంపుల్. పద్మావతి అమ్మవారి టెంపుల్ ఇక్కడ. ఇక్కడ నుంచి వీడియో అసలు వేరే లెవెల్లో ఉంది. సిటీ మొత్తం బ్యాక్గ్రాఫ్, ఇది మొత్తం టెంపుల్. లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు అసలు నాకెందుకో తెలియట్లేదు, తెలియని ఒక ఆనందం ఏమేమో అయిపోతుంది బాడీలో. అసలు ఎంత అందంగా ఉన్నాడంటే వెంకటేశ్వర స్వామి, కొండ మీద ఉన్న ఫీల్ వచ్చింది నాకు. అసలు అప్పటి నుంచి నా మనసు తేలికైపోయి ఎంత ప్రశాంతం అయిపోయిందో నాకే అర్థం అవ్వలేదు. అసలు చాలా 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 బాగుంది టెంపుల్. ఎవరైనా కంపల్సరీ వచ్చి దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఎందుకో మనసు తేలిక అయిపోయింది, చాలా హాయిగా ఉంది. వెంకటేశ్వర స్వామి అంత అందంగా, అంత ఆనందంగా ఉన్నాడు. గోవిందా గోవిందా. వేపాకు తెంపి అన్నారు, ఎందుకు అంటే తింటారంట. ఇది నేను చూడలే. వేపాకు తింటారా? అవునా? ఒక్కొక్క ఆకు ఇవ్వాలా? నువ్వు కూడా తింటావా? అవునా? మీరు మేకలా అమ్మాయిలా? రెడీ.
1, 2, 3, go. అయిందా బాగైందా రకరకాలుగా వా నిజంగా వాళ్ళకి అలవాటు ఉందేమో తింటారేమో అనుకున్నా కానీ వాళ్ళు చూడండి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా చెప్పు. తాత పైసలి లేకపోతే తలకాయ పుట్ట. ఆ తాత గట్టి తాత నెట్టున్నాడు పోవట్లే తల. పైసలు లేకపోతే పైసల కోసం తాత తలకాయ తీసేస్తారా మీరు? అంటే అది కాదు, మీకు ఎక్స్పీరియన్స్ ఉందేమో వేపాకు తింటారేమో అనుకున్నా. మీరు నోట్లో పెట్టుకొని తినింది కాక మీరు తింటున్నారు కదా, పుల్లా తియ్యగా ఉండడానికి ఆకలి. నువ్వు చెప్పు ఎట్లుంది వేపాకు? రకరకాలుగా ఉంది మాస్టర్. మీ అందరిని చూసి నేను మోసపోయా. ఓకే పదండి. స్వామి ఏ శరణమయ్యప్ప. శరణం 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 శబరి గిరీశ శరణం 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 శరణమయ్యప్ప శరణం 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 శరణమయ్యప్ప. ఓం నమో సుబ్రహ్మణ్యేశాయ. వారాయమ్మ దండం పెట్టుకోండి. థ్యాంక్ యూ. జై వారాహి. నేను వాడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములో నా కంటి మాట నంటిరే ఓయాపా చెట్టంటి నాకు నింపుగాయనే నందిత మేదిని విశ్వ వినోదిని నందనుదే గిరివరవింద శిరోసిని వాసిని విష్ణు విలాసిని విష్ణుదే భగవతి వేషితి కంఠ కుటుంబిని భూరి కృటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మద్దిని గమ్య సబద్దిని శైలసుదే. భక్తులందరూ వచ్చి ఇష్టం వచ్చినట్టు లేనిపోని చెత్త అంతా బయట నుంచి తీసుకొచ్చి వాటికి వద్దన్న పెట్టారంట. ఇప్పుడు వాటికి హెల్త్ ఇష్యూ వచ్చింది. ఏ టెంపుల్లో కూడా మనం ఆవులకు ఫుడ్ పెడితే మంచిది అని చెప్పి ఏ చెత్త అంటే ఆ చెత్త పెట్టకూడదు. వాటికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇది ప్రతి దగ్గర ఉంది ఈ ప్రాబ్లం. దయచేసి ఇది గమనించండి. అంటే మన చేతులతోనే తినిపించేయాలి, మనం తీసుకెళ్ళిందే తినేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుందని ఫీల్ అవుతాం. అది కానే కాదు. ఎక్కడ టెంపుల్లో వాళ్ళు ఏం చెప్తే అది విని వాళ్ళు ఒకవేళ ఫుడ్ అక్కడ పెట్టేళ్ళండి తర్వాత పెడతాము, ఆల్రెడీ తిన్నాయంటే అది మనం వినాలి. లేదు మేమే మా చేతులతోనే పెడతామంటే ఇలాంటి పాపాలు కర్మలు మనమే మూట కట్టుకున్నట్టు అవుతుంది. దయచేసి ఇది గమనించుకోండి. చూడండి ఎంత కష్టపడుతున్నారో, ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంజెక్షన్ వేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్లెక్సీ లాగా పెట్టండి సార్. బోర్డు బోర్డు పెట్టలేదు కదా అంటున్నారు. ఇప్పుడు
అరటి పండ్లు మహా అంటే మనమే ఒక 2 తింటే మనం వాటికి డజన్లు పెట్టేస్తే వాటికి లోపల ఏమంటే మీ ఇంట్లో మాకు వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. మా ఇంట్లో ఆవు పెడతా ఉంటారు, మీ ఇంట్లో మీ ఒక్క ఆవు ఉంటుంది, మీరే పెడతారు, పక్కింటోడు రాడు. ఇక్కడ 14 ఆవులు 200 మంది వస్తారు. వాళ్ళ ఇంట్లో ఆవుకు పెడితే 2 పెడతారు, డజన్లు పెట్టారు కదా. హోలీ ఎప్పుడు అయిపోయింది, మనకు హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ. మంచిదే కదా. ఇది షూటింగ్ హోలీ. వేడి వేడి సమోసే సమోసే समोसे गरम समोसे ఇప్పుడైతే మా మళ్ళీ సీరియల్ 1000 ఎపిసోడ్ బట్ ఈరోజు అందుకే కేక్ కటింగ్ ప్లాన్ చేశారు. అట్లే మా మేనేజర్ శ్రీరామ్ అన్న వాళ్ళ చిన్న అబ్బాయిది కూడా బర్త్డే ఉంది. 2 కేక్ కటింగ్లు ఈ రోజు ఉన్నాయి. ముఖ్యంగా 1000 ఎపిసోడ్ చాలా హ్యాపీగా ఉంది. ఆ సెలబ్రేషన్ చూద్దాం. Congratulations! Thank you. 1000 episode celebration. Yes. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ముందున్న వాళ్ళందరూ పాపం వాళ్ళు ఎవరు లేరు సెలబ్రేషన్ కి. కొత్తగా మేము వచ్చినా కూడా మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవును కదా, కంప్లీట్ చేంజ్ అయిన తర్వాత సడన్ సెలబ్రేషన్స్, అది కూడా సోమవారం పూట శివాలయంలో టెంపుల్ లో కేక్ కటింగ్ చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. మీరందరూ చూసి వీడియోని ఎంజాయ్ చేయండి.
యాక్చువల్లీ మేమిద్దరం లైక్ ఈ సీరియల్ ఎనిమీస్, Enemies. బట్ ఏంటంటే లాస్ట్ ఒక 10 years గా మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దగ్గర 4-5 ప్రాజెక్ట్స్ చేసాము, అవును. చేస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉంటాం. ఉంటాం. ఇలాగే నువ్వు ముసలోడు అయిపోయినా నేను ఇలాగే యంగ్ గా ఉండి అన్ని సీరియల్ మనం కలిసి చేయాలని కోరుకుంటున్నాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఎందుకో నేను కూడా ఎందుకు ఉంటే ఇద్దరం బాగా చేస్తున్నాం కదా. లేడీస్ అంటే సెల్ఫిష్ యా, ఆ మాత్రం సెల్ఫిష్ లేకపోతే మేము ఆడవాళ్ళకి అందం. ఓకే, నేను ఇంకా ముసలోని అయిపోయినా కలర్ అయిపోయినా నీతో చూస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే తన యూట్యూబ్ ఛానల్ని, నా యూట్యూబ్ ఛానల్ని రెండింటిని సపోర్ట్ చేయండి, వీడియో బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో మీ హారిక శంకర్. నటి శ్రావణి. నటి శ్రావణి, మహానటి, మామూలు నటి కాదు. బాయ్.